నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తిరుమల నుంచి ప్రక్షాళన మొదలవుతుంది. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో గోవింద నామస్మరణ మినహా మరేది వినపడరాదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే కంటే ముందు చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనలో శ్రీవారి దర్శనం తర్వాత చేసిన వ్యాఖ్యలివి. గత ప్రభుత్వంలో జరిగిన వ్యవస్థల విధ్వంసం ఎన్నని చెప్పాలి. సంక్షేమం అనే నలుపు గుడ్డతో ప్రజల కళ్లకు గంతలు కట్టిన జగన్ సర్కార్ జరిపిన అరాచకాలు చాలానే ఉన్నాయి. అందులో హిందూ ఆలయాలపై ప్రత్యక్ష దాడులే నిదర్శనం. అధికారంలోకి రాగానే వందల ఏళ్ల నాటి ఆలయాల విధ్వంసం, విగ్రహాల ధ్వంసం, చారిత్రక ఆలయాల్లో అగ్ని ప్రమాదాలు, ఇలా ఒక్కటేమిటి, హిందూ భక్తుల మనోభావాలతో ఆనాటి పాలకులు నిర్దాక్షిణీయంగా ఆడుకున్నారు. అంతేనా? ఆలయాలు ధ్వంసమైతే, విగ్రహాలను నేలకొల్చితే ఏం పోయిందంటూ అసురులు మాట్లాడే భాషతో హిందువుల మనోభావాలను మరింత గాయపరిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ ఏలుబడిలో హిందూ ఆలయాలన్నీ రాజకీయ పునరావాసు కేంద్రాలుగా మారాయని చెప్పొచ్చు. ఇందులో ఎలాంటి అనుమానం కూడా అక్కర్లేదు. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలోనే ఎప్పుడూ జరగని ఘోరాలు కళ్ళ ముందు కనిపిస్తాయి. నిత్యం గోవిందనామస్మరణ వినిపించే ఆలయంలో లెక్కలేనన్ని రాజకీయాలు కనిపిస్తాయి. పాలక మండలి మొత్తం పొలిటికల్ లీడర్లతో నింపేశారు. తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తాజా మాజీ సీఎం జగన్ టీటీడీలో ఆయన ఎజెండాను అమలు చేద్దామని అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఓ క్రమ పద్ధతిలో ఏడుకొండలపై క్రీస్తు విశ్వాసాలను మోహరించే ప్రయత్నాలు చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి పాలక మండలి సభ్యుల దాకా సువార్థికులతో నింపేశారు. ఇక ఏకంగా టీటీడీ చైర్మన్ గా ఓ క్రీస్తు విశ్వాసుని నియమించడం అత్యంత వివాదాస్పదంగా మారింది. ధర్మం మౌనంగా ఉన్నంత కాలం అధర్మం రాజ్యమేలినట్టు. 5 ఏళ్ల పాటు జగన్ ఏలుబడిలో రాష్ట్రంలో పాషాండ మతాల విస్తరణ ఏ స్థాయిలో జరిగిందో వేరే చెప్పనక్కర్లేదు. అది 7 కొండలపై కూడా పాకింది. ఎంతో పవిత్రంగా భావించే శ్రీనివాసుడి క్షేత్రం నేడు గంజాయి, మద్యం, మాంసాహార కేంద్రంగా మారిందంటే దాని పవిత్రతను ఏ స్థాయికి దిగజార్చారో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం నేటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారే చెప్పారు. లడ్డు నాణ్యత నుంచి మత మార్పిడిలకు కేంద్రంగా మారడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమీ ఒక్క రోజులో, ఒక్క ఏడాదిలో జరిగింది కాదు. గత 5 ఏళ్లుగా నిరంతరంగా ఓ పద్ధతి ప్రకారం జరిగిన కుట్రగా భావించవచ్చు. అధికారం చేపట్టిన తొలినాళ్లలో టీటీడీ పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితులను చేర్చి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు అప్పటి సీఎం జగన్. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద దుమారాన్నే రేపింది. ఎందుకంటే వారిలో పలువురు నేరస్తులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే కావడం. మైనింగ్ కింగ్ కూడా ఈ లిస్టులో ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడి నుంచి మొదలైన విధ్వంస రచన వెనక్కి తిరిగి చూసుకోకుండా కొనసాగింది. టీటీడీ పాలక మండలిని వ్యాపారవేత్తలు, అవినీతి పరులు, నేరస్తులు, కలంకిత వ్యక్తులు, అనధికార అన్యమతస్తులకు అడ్డాగా మార్చారు. చాలా కాలం టీటీడీ చైర్మన్ గా ఉన్న సుబ్బారెడ్డి జగన్ తల్లి విజయమ్మకు తమ్ముడు. ఆయన తర్వాత ఆ పదవిలోకి రెండోసారి వచ్చిన భూమాన కరుణాకర్ రెడ్డి వ్యవహారం ఎవరికీ తెలియంది కాదు. తన కుమారుడి పెళ్లిని క్రైస్తవ పద్ధతిలోనే జరిపిన భూమాన కరుణాకర్ రెడ్డి తెలుగువారి ఇలవేల్పైన ఏడుకొండలవాడి సన్నిధిలో రాజభోగాలు అనుభవించారు. ఇక ఈ కొత్త చైర్మన్ హయాంలో జరిగిన ఓ ఘటన యావత్ భక్త లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కాలినడక భక్తులపై చిరుత దాడి చేయడం, ఓ చిన్నారి ప్రాణం తీయడం వంటి పరిణామాల నేపథ్యంలో భక్తుల రక్షణార్థం చిరుతలను ఎదిరించడం కోసం కర్రలను భక్తులకు అందచేయడం హాస్యాస్పద నిర్ణయంగా ఓ బిలీనియన్ జోక్గా మారింది. అప్పట్లో దీనిపై చాలా ట్రోల్స్ వచ్చాయి. శ్రీవారి దర్శనం క్షణకాలం అని తెలిసినా వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి 7 కొండలెక్కుతున్న భక్తులకు పాలక మండలి కల్పించే భద్రత ఇదేనా? శ్రీనివాసుడికి భక్తులు సమర్పించిన కానుకలు, నిధులను ఆలయ వ్యవహారాలు, స్వామివారి నిత్య కైంకర్యాలకే ఖర్చు చేయాలి, కానీ జగన్ హయాంలో నిధుల దారి మళ్లింపు జరిగిందనే ఆరోపణలు చాలాసార్లు వచ్చాయి. అప్పట్లో 12,000 కోట్లు దొడ్డిదారిన ఖర్చు చేసేందుకు ప్రయత్నించిన సర్కార్ దెబ్బతింది. అంతేకాదు, తిరుమల మున్సిపల్ కార్పొరేషన్ కి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీంతో తాము భగవంతుడికి సమర్పించిన కానుకలను కూడా భద్రత కరువయ్యేలా చేసి భక్తులను తీవ్ర అభద్రాభావానికి గురిచేసి గడతకెక్కారు. ఎందరో అన్యమతస్థులు స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే సంచరిస్తూ కనిపించారు. మరికొందరు సోషల్ మీడియాలో పేరు మోసిన పాస్టర్లు కూడా ఏడుకొండలపై తప్పుడు కూతలు కూస్తూ రకరకాల వీడియోలు తీశారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఏకంగా మత మార్పిడులకు పాల్పడిన వంటి దుర్మార్గులకు అంతు లేకుండా పోయింది. ఇక ప్రభుత్వంలో మంత్రుల స్థాయిలో సిఫారసు లేఖలు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఏడుకొండలవాడి సన్నిధిలో పూర్తి క్రైస్తవ ఎజెండా అమలయ్యేలా అప్పటి ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకు ఉదాహరణ శేషాచలం కొండల్లో పలుమార్లు శిలువ గుర్తులు దర్శనం ఇవ్వడాన్ని చెప్పుకోవచ్చు. హిందూ భక్తులు ఇచ్చిన విరాళాలతో క్రైస్తవ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, టీటీడీ క్వార్టర్స్ కు మత మార్పిడి కేంద్రాలుగా మార్చడం, ఇస్లామిక్ యూనివర్సిటీలకు టీటీడీకి చెందిన భూములు కేటాయించడం, ఇలా అన్ని రకాల భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ వచ్చారు. తిరుమల క్షేత్రాన్ని ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా ఓ ఆదాయ వనరులను సమకూర్చే
నుంచి సెంటర్గా మార్చే ప్రయత్నం చేసింది. ఇక లడ్డూ ధరలు పెంచడం, సేవలను మరింత ఖరీదు చేయడం వంటి విషయాలు చెప్పుకోవాలంటే ఇది ముగింపు లేని దుర్మార్గపు చరిత్ర. ఇక ఇప్పుడు చంద్రబాబు హయాం కాబట్టి గత చరిత్రను మార్చడమే ధ్యేయంగా అడుగులు వేస్తారని హామీ ఇచ్చారు. కాబట్టి ఆ పనులు త్వరగా చేపట్టాలని భక్త కోటి కోరుకుంటుంది. అయితే గతంలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 7 కొండలను 3 కొండలే చేస్తా అన్నాడు. దానికి ఫలితం అనుభవించారని. ఇక భార్య భారతి తిరుమల తిరుపతి రానందుకు వెంకటేశ్వర స్వామిని ఇంట్లోనే తీసుకొచ్చి పెడితే ప్రసాదాన్ని టిష్యూలో కట్టి చెత్తబుడ్డలో వేసిన భారతికి వెంకటేశ్వర స్వామి తగిన గుణపాఠం చెప్పారని చాలా మంది చెప్తూ వస్తారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇప్పుడు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 1000 కాళ్ళ మండపం నిర్మిస్తానని మాట ఇచ్చారు. దీనికి కోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో రోజా దీనికి సంబంధించి కోర్టులో అప్పీల్ చేసింది. ఆ తర్వాత ఇక్కడ 1000 కాళ్ళ మండపాన్ని నిర్మించాలని ద్విసభ్య ధర్మాసనం కూడా తీర్పు చెప్పింది. ఇప్పటికీ ఆ 1000 కాళ్ళ మండపానికి సంబంధించిన స్తంభాలు అక్కడ పార్కుల్లో చెత్త కుప్పల్లో పడేసి ఉన్నాయి. దయచేసి 1000 కాళ్ళ మండపానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర తెలిస్తే 1000 కాళ్ళ మండపం పోవడం వల్ల కలిగే బాధ ఏంటి అనేది తెలుస్తుంది. చంద్రబాబు హయాంలో, ఎన్డీఏ కూటమి హయాంలో 1000 కాళ్ళ మండపం పునర్నిర్మాణం జరగాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తుందే మళ్ళీ ఇవాళ మీ అందరికీ ఒక చిన్న విన్నపం. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత షేర్ అవుతుంది, అండ్ ఎంతమంది సబ్స్క్రైబర్ చేసుకుంటే అంత మన ఛానల్కి బలం వస్తుంది. అండ్ మీ అందరి సపోర్ట్ కూడా కావాలి ప్లీజ్. ఎందుకు అనే విషయం చాలా క్లియర్గా చెప్పాను. ఇక్కడ ఎలాంటి సపోర్ట్ లేకుండా మన ఛానల్ నడుస్తుంది నా ఛానల్ని అభిమానించే మీరు తప్ప. సో ఆర్థికంగా ఈ ఛానల్ ఇంకా బ్రేక్ ఈవెన్కి చేరుకోలేదు. బ్రేక్ ఈవెన్ అంటే చాలా పైసలు కావాలని కాదు, రెంట్ ఎక్విప్మెంట్ లేకుండా ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేసుకొని పెట్టుకున్న 2-3 ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చే విషయంలో ఏ ప్రాబ్లం లేకుండా ముందుకు నడిచిపోతే చాలు. కానీ ఇప్పుడు మన ఛానల్ పరిస్థితి అది కూడా లేదు. అందుకే ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేసి రెంట్ భారాన్ని, అంటే ఎక్విప్మెంట్ రెంట్ భారాన్ని తగ్గించుకోవాలంటే కొంత ఎక్విప్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో మీ అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ అమ్మాయి జాతీయవాదాన్ని పెంపొందిస్తుంది అని మీరు ట్రస్ట్ చేస్తే ఖచ్చితంగా కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ చాలామంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తున్నారు. బట్ ఒక్క యాడ్ మీ వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు మన ఛానల్కి ఆర్థికంగా చేయూతను కూడా అందిస్తుంది. సో ప్లీజ్ యాడ్స్ ద్వారా కూడా మన ఛానల్కి మీరు సపోర్ట్ చేయొచ్చు. యాడ్స్ కోసం సంప్రదించాల్సిన నెంబర్ 8328500576. ఈ నెంబర్కి సంప్రదించి వ్యాపార రంగాన్ని విస్తరించుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.